अस्सलाम वालेकुम अंदरिकी नमस्कारम। మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్। ప్రభుత్వ వైపుగా నియమితులైన చింతకుంట విజయనారాయణరావు పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైశాల రాజేంద్రరావు గారి ఆధ్వర్యంలో కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ కార్పొరేటర్ మేయర్ అభ్యర్థి శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారి ఆధ్వర్యంలో పలువురు కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు కరీంనగర్ బైపాస్ హౌసింగ్ బోర్డు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయనారాయణరావు గారికి ఘన స్వాగతం పలికారు। శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలను తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వ విప్గా నియామకమైన తర్వాత మరి రోజు నేను పెద్దపల్లికి వెళ్ళే క్రమంలో మరి సోదరులు ఆకుల నరసయ్య గారు, వారితో పాటు సోదరులు ప్రకాశన్న గారు, అదేవిధంగా కార్పొరేటర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వారితో పాటు మిత్రులు, పత్రికా విలేకరులు మరి అందరూ కలిసి వాళ్ళ ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర ఆగడం జరిగింది। మరి ఈరోజు నన్ను విప్గా నియమించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సహకరించినటువంటి మంత్రులకు, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 2 నెలలు దాటి 3వ నెల నడుస్తూ ఉంది। మరి ఈ సమయంలో ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సమయంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇటు ఒక పక్క రైతులకు, ఒక పక్క పేదలకు సంక్షేమాన్ని అందిస్తూ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంది। మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా అది మున్సిపల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ రాష్ట్రం అంతా కూడా దగ్గర 100 సీట్లు 100 మున్సిపల్ చైర్మన్లు సీట్లను గెలుచుకోవడం జరిగింది। దాదాపుగా 1-2 అటు ఇటు
మరి ఇలా కరీంనగర్ కార్పొరేషన్లో కూడా మరి ఇక్కడటువంటి మా నాయకత్వం దాదాపు బ్రహ్మాండంగా అందరు కలిసికట్టుగా పోరాటం చేసి కష్టపడి మరి గతంలో ఏదైతే ఇక్కడ పార్టీ లేనే లేదనేటువంటి అపవాదం ఏదైతే ఉన్నదో దాన్ని కాదని చెప్పి దాదాపు 14 కార్పొరేటర్లు డైరెక్ట్ గెలిచినాయి. దాదాపు ఇంకొక 5-6 సీట్లు మార్జిన్ అంటే 5 ఓట్లు 2 ఓట్లు 10 ఓట్లు 15 ఓట్లు 20 ఓట్లు 30 40 50 ఓట్లతో కూడా 5-6 సీట్లు కోల్పోవడం జరిగింది. ఏదున్నా రాబోయే సంవత్సరంలో రాబోయే రోజులలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కరీంనగర్ అనేది మన ఉమ్మడి జిల్లాకు ఇదొక తల లాంటిది. మరి కరీంనగర్లో పార్టీని కాపాడుకోవడం కోసం మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు శ్రీధర్బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ మరి వారితో పాటు మేమంతా కూడా వారి వెన్నంటి ఉండి అందరం కలిసికట్టుగా ఉండి కరీంనగర్లో తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లడం కోసం అందరం మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.